90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే వంశీకృష్ణ గారు. నమస్తే మేడం. ఎగ్జామ్స్ టైమ్స్. సో పిల్లలు చాలా మంది ఒక యాంగ్జైటీ కావచ్చు అండ్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాక కూడా బుక్స్ తిప్పుతూనే ఉంటారు. కరెక్ట్. అది ఎంతవరకు కరెక్ట్? అసలు ఎగ్జామ్ స్టార్ట్ అవ్వే ముందు ఎంతవరకు చదవాలి? 1 అవర్ గ్యాప్ ఉండాలా? అసలు రిలాక్సేషన్ ఆర్ మెడిటేషన్ ఏదైనా ప్రాక్టీస్ చేసుకోవాలా? బ్లాంక్గా ఉండాలా? అండ్ ఎగ్జామ్స్ ఇన్ బిట్వీన్ అండ్ ఆఫ్టర్ ఎగ్జామ్ అసలు స్ట్రెస్ ఎలా మేనేజ్ చేయాలి? ఈ క్వశ్చన్ ప్రతి స్టూడెంట్ కూడా సఫర్ అవుతుంటారు. మీరు అంటుంటే నాకు గుర్తొస్తుంటుంది. ఎందుకంటే ఈవెన్ మనం ఇప్పుడు బయట చూస్తే కొంతమంది ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఆటోలో వెనక కూర్చొని, బండి మీద వెనక కూర్చొని, బస్సులలో కూర్చొని కూడా చదువుతున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో నేనేమంటానంటే, ఒకవేళ ఇదే ఆలోచన ఇంకా ఎగ్జామ్ టైం ఉన్న 10th క్లాస్ వాళ్ళు మీరందరూ కూడా ఏం చేయాలంటే, ఇప్పుడు మీకు టైం ఉంది కాబట్టి ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. సో ఇంత టైం ఉన్నప్పుడే మనకు ఏ సిలబస్ని కవర్ చేశామో, ఇంకా వేటిని పెండింగ్ ఉన్నాయి అనేది మీ సెల్ఫ్ అనాలిసిస్ చేసుకొని వాటిని కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి. నేనేమంటానంటే, ఎగ్జామ్ టైం టేబుల్ వచ్చిన తర్వాత మీరు కొత్తగా చదవడం స్టార్ట్ చేయకూడదు. ఆ చదివిన దాన్ని రివిజన్ చేసుకోవాలి అంతే. ఎంత బాగా చదివారన్నదే మీకు అర్థమైపోతుంది అనమాట. అంటే రివిజన్ని మదర్ ఆఫ్ మెమరీ అంటారు మేడం. సో నువ్వు ఎంత చదివావు అన్నది ఇంపార్టెంట్ కాదు, ఎంత బాగా రివిజన్ చేసుకున్నావు అన్నదాన్ని బట్టే నువ్వు ఎగ్జామ్లో ఎలా రాస్తావు, ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది కూడా నీకు అక్కడ క్లారిటీ వస్తుంది. అయితే ప్రతి ఒక్కరు కూడా నేను ఏం చెప్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వీళ్ళు స్ట్రెస్గా ఫీల్ అవుతారంటే, వీళ్ళకి మైండ్ మేనేజ్మెంట్ అంటే ఫస్ట్ చాలా మందికి తెలియదు అనమాట. అంటే ఆ టైంలో ఇప్పుడు మనము ఒక భయం సంబంధించిన సడన్గా మనం రోడ్డు మీద వెళ్తున్నాం మేడం, మనకంటే ముందు మనం స్ట్రేట్గానే వెళ్తుంటే ఎవరో ఒకరు సడన్గా వచ్చారనుకోండి, వెంటనే మనకు భయం స్టార్ట్ అవుతుంది. అంటే ఎప్పుడైతే మనం భయానికి లోనైనా లేకుంటే టెన్షన్కి లోనైనా మన బ్రెయిన్లో అడ్రినలిన్ అండ్ కార్టిజాల్ అనే హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతుంటాయి. సో అవి ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల మనం అదే టెన్షన్, అదే కోపం, అదే భయంలో కంటిన్యూ అవుతుంటాం అనమాట. అయితే ఆ ఇంబ్యాలెన్స్ అయినటువంటి ఆ కెమికల్స్ని బ్యాలెన్స్ చేసుకుంటే ఆ స్ట్రెస్, డిప్రెషన్ మళ్ళీ కామ్గా అవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి ఇవి ఎట్లా ఇంబ్యాలెన్స్ అయిన వాటిని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే, వాటికి మెడిటేషన్స్ చేయాలి. అది ఒక్క రోజులో ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ హాల్లో చేస్తే అప్పుడప్పుడు వర్కౌట్ అయ్యేది కాదు. రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు మైండ్ మేనేజ్మెంట్ ఏంటి, నువ్వు అలాంటి మెడిటేషన్ చేసినప్పుడు నీ బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుంది, టెన్షన్ పడుతుందా లేకుంటే కామ్గా ఉందా, మీరు మీ సెల్ఫ్గా ఎక్స్పీరియన్స్ చేయాలి. అదే ఎక్స్పీరియన్స్ని అప్పుడు ఎగ్జామ్ టైంలో కూడా వాడుకుంటే వర్కౌట్ అవుతుంది. మరి అలాంటి టైంలో ఎలాంటి మెడిటేషన్ చేయాలంటే, ఒకటి బ్రాహ్మరి ప్రాణాయామం ఖచ్చితంగా చేయాలి, నెక్స్ట్ త్రాటక ప్రాణాయామం చేయాలి, నెక్స్ట్ అనులోమ్ విలోమ్ ప్రాణాయామం చేయాలి, తర్వాత డీప్ బ్రీతింగ్ ప్రాణాయామం చేయాలి. ఈ 4 ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎంత టెన్షన్ ఉన్నా కనీసం వాళ్ళకి వాళ్ళు ఎలా మేనేజ్ చేసుకోవాలి అన్నది మాత్రం అవేర్నెస్ ఉంటుంది. అనవసరంగా టెన్షన్ పడకుండా ఉంటారు. కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా ఈ 4 మెడిటేషన్స్ని ఖచ్చితంగా చేయాలి. వీటి గురించి మీకు క్లియర్గా నేను కూడా వీడియోస్ చేసి ఉన్నాను, ఈ ప్రాణాయామాలు ఎలా చేయాలనేది. లేకుంటే మీరు ఎక్కడ సెర్చ్ చేసినా కూడా ఎలా చేయాలి ఈ ప్రాణాయామాలు అనేది కూడా మీకు క్లారిటీ వస్తుందన్నమాట. అయితే ఎగ్జామ్కి 1 అవర్ ముందు మ్యాక్సిమం టెక్స్ట్ బుక్స్ని అవాయిడ్ చేయడం, లేకుంటే మీ షార్ట్ నోట్స్ ఏదైతుందో వాటిని చూడాలి. ఆ 1 అవర్ ముందు కూడా 1 అవర్ తర్వాత మీరు చాలా రిలాక్స్గా ఉండండి. అంతకంటే ముందు ఎగ్జామ్ రేపు అంటే ఈరోజు నైట్ మంచి స్లీప్ ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్లో మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత మీకు స్లీపీ మోడ్ ఉంటే ఆ 3 అవర్స్లో ఉన్నటువంటి మీరు పర్ఫార్మెన్స్ అనేది వీక్ అయిపోతుంది. కాబట్టి దయచేసి ప్రతి స్టూడెంట్ కూడా దీనిపైన అవేర్నెస్ ఉండాలి. మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి చాలా హెల్దీగా, వీలైతే నీట్గా ఐరన్ చేసిన డ్రెస్ అని లేకుంటే న్యూ డ్రెస్ వేసుకొని వెళ్తే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది ఇంకా బాగుంటుంది. కాబట్టి వాటికి కూడా ప్రియారిటీ ఇవ్వండి. అక్కడ వచ్చిన తర్వాత నేను ఏదైతే ఈ మెడిటేషన్ చెప్పానో, ఎగ్జామ్ హాల్లో కూర్చొని వేరే వాళ్ళని చూసి టెన్షన్ పడకుండా మీ సెల్ఫ్గా మీ సీట్లోకి మీరు వెళ్ళిన తర్వాత ఈ మెడిటేషన్ చేస్తూ ఉండండి. ఎందుకంటే అక్కడ మీకు చెప్పాను కదా, మీరు టెన్షన్కి, ఒత్తిడికి గురైనప్పుడు ఆ ఇంబ్యాలెన్స్ అయినటువంటి ఆ న్యూరో కెమికల్స్ మళ్ళీ బ్యాలెన్స్ అవుతుంటాయి. అప్పుడు మీరు కొంచెం కూల్గా మీరు చదివింది ఈజీగా రివైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దెన్ ఎగ్జామ్ పేపర్ ఇచ్చిన తర్వాత కూడా చాలామందికి టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే మనం ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి వెళ్తున్నాం అన్నప్పుడు ఖచ్చితంగా టెన్షన్ ఉంటుంది. ఈవెన్ అది విరాట్ కోహ్లీకైనా, రజనీకాంత్కైనా, ఇంకా మీకు ఇష్టమైన క్రికెటర్ ఎవరైనా సరే టెన్షన్ ఉంటుంది. కానీ మోతాదుకు మించకుండా మిమ్మల్ని మీరు మేనేజ్ చేసుకోండి. దెన్ క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత కూడా హ్యాపీగా ఫస్ట్ మీకు ఆ క్వశ్చన్ పేపర్లో ఎన్ని ఆన్సర్స్ వస్తాయి ఒకసారి టిక్ చేసుకోండి. ఏ బిట్లో మీకు ఎక్కువ ఆన్సర్స్ వస్తాయి ఆ బిట్ తోటే స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది చాలా బాగుంటాయి కాబట్టి. దెన్ అక్కడ రాసేటప్పుడు కూడా నీట్గా ఫస్ట్ ఏ దాంట్లో అయితే మీకు పర్ఫెక్ట్ ఆన్సర్స్ వస్తాయో వాటిని చూస్ చేసుకోండి. అలా చూస్ చేసుకున్న తర్వాత ఎన్ని మార్క్స్ ఉన్నాయో కూడా మీరు బేరీజ్ వేసుకోండి. కొంతమందికి మేడం 2 మార్క్స్
అక్కడ ఇచ్చేది ఉంటే వీళ్ళు వాళ్ళకి వచ్చిన ఆన్సర్ అని 1 పేజ్ రాసి టైం వేస్ట్ చేసుకుంటారు. అలా కాకుండా మీకు ఆ బిట్కి ఎన్ని మార్క్స్ ఉన్నాయి, మీరు ఎంత ఆన్సర్ రాయాలి అక్కడ ఇస్తారు క్లియర్గా. 100 లైన్సా, 200 లైన్సా, 150 లైన్సా క్లియర్గా మెన్షన్ చేస్తారు. కరెక్ట్. కాబట్టి మీకు ఒకవేళ తెలియకపోయినా ఇప్పుడే టైం ఉంది కాబట్టి మీ టీచర్స్ని అడిగి 2 మార్క్స్కి ఎంత రాయాలి, 4 మార్క్స్కి ఎంత రాయాలి, 8 మార్క్స్ ఎంత రాయాలి, మార్క్స్ని బట్టి ఎంత రాయాలనేది మీరు మీ స్కూల్లో మేనేజ్మెంట్ అడిగి మీరు తెలుసుకోండి. దాని తర్వాత ఎగ్జామ్ హాల్లో కూడా వాళ్ళకి వచ్చిన దాంతో స్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ ఇంకో వాళ్ళు విన్నది కూడా గుర్తొచ్చి ఒకవేళ వాళ్ళు రాదు అనుకున్నదాన్ని కూడా ఆటోమేటిక్గా రాయగలుగుతారు. దాన్ని రాసేటప్పుడు మరీ చెప్తున్నాను, మీరు అక్కడ ఏదైతే 1 ఇయర్ చదివారో అది 3 అవర్స్లో మీరు రాయాలి. అలాంటప్పుడు మీ హ్యాండ్ రైటింగ్ కూడా చాలా ఇంపాక్ట్. సో మీరైతే ఏదైతే నీట్గా రాస్తారో అక్కడ కరెక్షన్ చేసే ఆ టీచర్కి కూడా ఆ సబ్జెక్టు పట్ల మీకున్నటువంటి ఇంట్రెస్ట్ ఏందనేది అర్థమైపోతుంది. కాబట్టి దయచేసి చాలా నీట్ హ్యాండ్ రైటింగ్తో రాయండి. వీలైతే మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు ఒక ఆన్సర్కి ఇంకొక ఆన్సర్కి మధ్య ఒక మంచి అంటే లైన్తో మార్క్స్ చేస్తే ఎలాంటి అంటే డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా ఉంటుంది. దాంతోపాటు మంచి హెడ్డింగ్స్, ఇంకా ఏదైనా వాల్యుబుల్ పాయింట్స్ ఉన్నప్పుడు చిన్న అండర్లైన్ చేయడం లాంటివి చేసినప్పుడు కూడా అక్కడ పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకి చాలా నీట్గా అనిపిస్తుంది. దెన్ ఇంకొకటి, ఒకవేళ మీకు సగం ఆన్సర్ రాసిరు, మధ్యలో ఆన్సర్ కొంతమంది మర్చిపోతుంటారు. అలాంటి వాళ్ళు ఆ టెన్షన్లో అక్కడే టైం వేస్ట్ చేసుకోకుండా ఇంకా ఆన్సర్ ఎంత ఉందో మీకు ఐడియా ఉంటుంది బహుశా. సో ఆ స్పేస్ని వదిలేసి నెక్స్ట్ ఆన్సర్కి వెళ్ళండి. సో అన్నీ ఫినిష్ చేసుకున్న తర్వాత దీని గురించి ఆలోచన చేసి ఒకవేళ మీకు రాకపోయినా ఆ లెసన్కి సంబంధించినటువంటిది వాళ్ళకి ఆ లెసన్ విన్నప్పుడు కొన్ని క్లూ పాయింట్స్ అలాంటివి ఉంటాయి. సో అలాంటి వాటితో అయినా మీరు రాయడానికి ఈజీగా ఆ టైం సెట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. లేదనుకుంటే మీకు మళ్ళీ లాస్ట్లో ఇంపార్టెంట్ ఆన్సర్స్ దగ్గర అంటే మీకు ఈవెన్ అది రాయడం ఈజీ అయినా వచ్చినా కూడా టైం సరిపోక మిస్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. కరెక్ట్. మీకోసం సపరేట్ టైం ఇయ్యరు కాబట్టి దయచేసి వాటిని కూడా అవేర్నెస్ ఉండాలి. మీరు ఫస్టే క్వశ్చన్ పేపర్ని బట్టి అక్కడ మేనేజ్ చేసుకోవాలి, ఏ సెక్షన్కి నేను ఎంత టైం కేటాయించాలనేది. ఎగ్జామ్ తర్వాత కూడా దీనికి సంబంధించినటువంటిది ఎవరి దగ్గర కూడా డిస్కస్ చేయకూడదు. ఎందుకంటే దీని ఇంపాక్ట్ నెక్స్ట్ ఎగ్జామ్ మీద పడుతుంది. అరే నేను ఫస్ట్ ఎగ్జామ్లో నాకు తెలిసిన ఇది మిస్టేక్ చేశాను, ఇలా రాసి ఉండాల్సింది కాదు, లేకుంటే ఫ్రెండ్ ఇది రాసావా అది రాసావా, ఈ డిస్కషన్ వల్ల ఓవరాల్గా మీకు ఫర్దర్లో నెక్స్ట్ ఎగ్జామ్ మీద దెబ్బ పడుతుంది. కాబట్టి దయచేసి ఎగ్జామ్ ముందు చాలా నీట్గా మీరు కాన్ఫిడెన్స్ పెంచుకొని ఎగ్జామ్ హాల్లో చాలా కాన్ఫిడెంట్గా రాస్తూ ఎగ్జామ్ తర్వాత దేన్ని పట్టించుకోకుండా నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. సో మరి క్లాసెస్ పరంగా వంశీ గారు చాలామంది చాలా కాల్స్ వస్తున్నాయి అండ్ వెయిట్ చేస్తున్నారు. ఎగ్జామ్ టైంలో కూడా మీకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే ఐ కెన్ ఇమాజిన్. సో వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ రిక్వైర్మెంట్ అనేది పేరెంట్స్ కూడా చాలా చాలా అవేర్నెస్ వస్తూ ఉంది. సో క్లాసెస్ గురించి. ఎస్ మేడం, అయితే మనం ఎవ్రీ సండే కూడా టాపర్ స్టడీ సీక్రెట్ అనే వర్క్షాప్ని డిజైన్ చేస్తాం మేడం. ఇది ఎవ్రీ సండే 2 అవర్స్ వర్క్షాప్ ఉంటుంది. సో ఎలా చదవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలనేది క్లియర్గా చెప్తాము. దెన్ దాంతోపాటు రీసెంట్గా సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్లో కూడా మనము ఒకటి 10 days ప్రోగ్రామ్ ఉంది, ఇంకొకటి 1 month ప్రోగ్రామ్ని కూడా డిజైన్ చేసాం మేడం. సో దీంట్లో ఈ 10 daysలో ప్రతి స్టూడెంట్కి హెల్ప్ అయ్యేది. అంటే ఇలాంటి టెక్నిక్స్ నేర్చుకున్నప్పుడు ఇంప్లిమెంటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి అలాంటి టెక్నిక్స్ నేర్చుకొని ఇంప్లిమెంటేషన్ చేయడానికి సమ్మర్ ఇస్ ద బెస్ట్ టైం. కాబట్టి అక్కడ ఆ సమ్మర్లో మనము ఆ 10 days కోర్స్లో మెమరీ స్కిల్స్ అండ్ స్పీడ్ రీడింగ్ స్కిల్స్, దాంతోపాటు స్టడీ స్కిల్స్, దాంతోపాటు కెరీర్ గైడెన్స్, అంటే ఆఫ్టర్ 10th ఆఫ్టర్ ఇంటర్ ఎలాంటి అవకాశాలు ఉంటాయనే దాని పట్ల కూడా క్లియర్గా వాళ్ళకి 15 daysలో ఇవన్నీ విషయాల పట్ల కూడా క్లారిటీ ఇస్తాము. దీంతోపాటు 15 కొత్తగా నెక్స్ట్ బ్యాచ్ 30 days కోర్స్ ఉంటుంది అనమాట. సేమ్ వీళ్ళకి ఈ టాపిక్స్తో పాటు హ్యాండ్ రైటింగ్ ఆఫ్లైన్లో, అంటే వాళ్ళు హైదరాబాద్ రావాల్సి ఉంటుంది, అక్కడ ఆఫ్లైన్లో హ్యాండ్ రైటింగ్ కోర్స్ నేర్పిస్తాం. దాంతోపాటు వాళ్ళకి మనీ మేనేజ్మెంట్ ఎలా నేర్చుకోవాలి ఆ చైల్డ్హుడ్ నుంచి అనేది కూడా వాళ్ళకి క్లియర్గా నేర్పిస్తాం అనమాట. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి, క్లాస్ రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వంశకృష్ణ. థ్యాంక్ యూ మేడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.